హలో ఫ్రెండ్స్, ఈరోజు ఇంకో ఇమాజినరీ స్టోరీతో మీ ముందుకు వచ్చేసాను. ముందు పూర్తిగా వీడియో చూడండి, అలానే లైక్ చేయడం మర్చిపోద్దు. ఎందుకంటే మీ లైక్ నా మోటివేషన్గా ఉంటుంది. అలానే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫ్రెండ్స్. అండ్ వీడియోలోకి వెళ్ళిపోదామా? ఈ కథలో మనం ఒక ఆత్మ గురించి తెలుసుకుందాము. ఒక ఆత్మ ఒక అమ్మాయిని ప్రేమించి ఆ అమ్మాయి ప్రేమను గెలవడానికి తన ఊరిలోని టైలర్గా ఉంటూ ఆ అమ్మాయికి ఎలా అయితే దగ్గరైందో అలానే తన ప్రేమ కోసం తన అస్తిత్వాన్ని వదులుకొని ఆ అమ్మాయితో కలిసి జీవించాలి అని ఎన్నో కలలు కంటాడు. కానీ ఈ కథ ముగింపు ఎంతో బాధాకరంగా ఉంటుంది. బృందావనం అనే ఈ ఊరిలో ప్రజలు చాలా మంచిగా ఉండేవారు. ప్రకృతి కూడా చాలా అందంగా ఉండేది. చుట్టూ పచ్చని పంట పొలాలతో ఈ ఊరు ఉంటుంది. ఈ ఊర్లో ప్రజలు వారి యొక్క బట్టలు కుట్టించుకోవడానికి బయట టైలర్ వద్ద ఇస్తూ ఉండేవారు. ఎందుకంటే ఇంట్లో స్త్రీలు బట్టలు కుట్టడానికి ఇష్టపడేవారు కాదు. అందుకని ఆ ఊర్లో టైలర్లకు డిమాండ్ చాలా ఎక్కువగా ఉండేది. కానీ ఆ ఊర్లో కేవలం 2 టైలర్లు మాత్రమే ఉన్నారు. వారి పేర్లు రాము, రాజు. ఊర్లో వాళ్ళ బట్టలు అన్నీ వాళ్ళకి ఇస్తూ ఉండడంతో వాళ్ళు చాలా బిజీగా ఉంటారు. అసలు ఖాళీగానే ఉండేది కాదు. పైగా బట్టలు ఇస్తే వాళ్ళు ఎప్పటికో తిరిగి ఇచ్చేవాళ్ళు. అంత బిజీగా ఉండేవారు. కానీ ఒకరోజు ఆ ఊర్లోకి కొత్త టైలర్ వచ్చాడు. అతని పేరు జీవన్. జీవన్ గుడికి ఎదురుగా ఉన్న ఒక చిన్న పాకలో తన టైలరింగ్ షాప్ను పెట్టుకున్నాడు. ఒక పాత బోర్డును బయట తగిలించి ఇచ్చట బట్టలు కుట్టబడును అని పెట్టాడు. దాంతో అక్కడ ప్రజలు అందరూ ముందు అతన్ని పట్టించుకోలేకపోయినా తర్వాత అతని యొక్క చేతి పనికి మెచ్చుకుని చాలామంది తనకి బట్టలు ఇస్తూ ఉండేవారు. రోజుకి రాజు రాము వద్ద వ్యాపారం తగ్గిపోయింది. కేవలం జీవన్ వద్దే ఊర్లో వాళ్ళు ప్రతి ఒక్కరూ బట్టలు కుట్టించుకోవడానికి ఇష్టపడుతున్నారు. పైగా జీవన్ బట్టలు కూడా చాలా త్వరగా ఇచ్చేసేవాడు. దాంతో ఊర్లో ఉన్న ఆడవాళ్ళు మగవాళ్ళు అందరూ జీవన్కే బట్టలు ఇచ్చేవారు. అతను బట్టలు ఎలా కుట్టేవాడు అంటే చాలా చక్కగా ఎంతో మంచి ఫినిషింగ్ ఉండేది. నిజంగా ఒక ఫ్యాషన్ డిజైనర్ వచ్చి కుడుతున్నాడేమో అని అనుకునేవారు. జీవన్ చూడడానికి కూడా చాలా అందంగా ఉండేవాడు. అందుకనే ఊర్లో ఆడవాళ్ళంతా జీవన్ దగ్గరికి వెళ్తే గంటలు అక్కడే కూర్చునిపోయి ఉండేవారు. జీవన్ని చూస్తూ జీవన్ యొక్క చేతి కుట్టును చూస్తూ వాళ్ళు మైమర్చిపోతూ ఉండేవారు. జీవన్ మాత్రం చాలా నమ్మదస్తుడు. ఎవరితోనూ అంతగా పట్టించుకునేవాడు కాదు. తన పనేంటో తనది అన్నట్టుగా ఉండేవాడు. కానీ రామరాజులకు మాత్రం చాలా కోపం వచ్చింది. ఎందుకంటే జీవన్ వచ్చాక వాళ్ళ వ్యాపారం దెబ్బతింది. అందుకని ఎలాగైనా జీవన్ మీద కక్ష పెంచుకుని తన వ్యాపారాన్ని పాడు చేయాలని చూస్తూ ఉంటారు. ఇప్పుడు కథలో ఒక పాత ఇల్లుని చూపిస్తారు. ఆ ఇంట్లో దక్ష మరియు తన తల్లి ఉండేవారు. దక్ష యొక్క తల్లి మంచం మీదే ఉండేది. దక్ష తన తల్లిని చూసుకుంటూ తన జీవితాన్ని గడుపుతూ ఉండేది. దక్ష పూల వ్యాపారం చేస్తూ ఉండేది. వాళ్ళ ఇల్లు చాలా పాతది. వర్షానికి తడుస్తూ చాలా పాడైపోయి ఉంటుంది. దక్ష అవేమీ పట్టించుకోకుండా తన తల్లిని చాలా చక్కగా చూసుకోవాలని భావిస్తూ ఉండేది. తను రోజులానే పూలను తీసుకుని వీధిలో తిరుగుతూ పూలను అమ్ముతూ ఉండగా తన స్నేహితురాళ్ళు ఇద్దరూ కనిపిస్తారు. తన స్నేహితురాళ్ళు దక్షను చూస్తూ ఇలా అంటారు, దక్ష, ఊర్లోకి కొత్త టైలర్ వచ్చాడు. నువ్వు చూసావా? చాలా చక్కగా తన బట్టలు కుడుతున్నాడు. ఒక ఫ్యాషన్ డిజైనర్ లానే ఉన్నాడు. అలానే చూడడానికి కూడా చాలా అంటే చాలా అందంగా ఉన్నాడు అని అంటారు. దాంతో దక్ష ఏమీ మాట్లాడదు. ఏంటి ఏమీ మాట్లాడట్లేదు? నీకు ఏమైనా అర్థమవుతుందా? పైగా నేను ఈరోజు బట్టలు ఇస్తే రేపు మధ్యాహ్నం లోపల ఇచ్చేస్తున్నాడు. చాలా త్వరగా ఇచ్చేస్తున్నాడు. అతను చూడడానికి చాలా అందంగా ఉన్నాడు తెలుసా అని ఆ ఇద్దరు దక్షతో చెప్తుంటే దక్ష తన గురించి ఆలోచిస్తూ ఉంటుంది. అప్పుడు దక్ష ఇలా అంటుంది, నా దగ్గర బట్టలు కుట్టించుకోవడానికి డబ్బులు లేవు, లేదంటే నేను అతన్ని చూడడానికి వచ్చేదాన్ని అని అంటుంది. సరే అయితే మేము ఇప్పుడు జీవన్ దగ్గరికి వెళ్తున్నాం, మళ్ళీ వస్తాం అని తన స్నేహితురాలు దక్షకి చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతారు. దక్ష ఇలానే ఆలోచిస్తూ ఉంటుంది. నేను అతని దగ్గర బట్టలు కుట్టించుకుంటే బాగుండు, చాలా బాగా కుడుతున్నారు అని అంటున్నాడు. పైగా తక్కువ డబ్బులు తీసుకుంటున్నాడంట, త్వరగా ఇచ్చేస్తున్నాడంట అని అనుకుంటుంది. కానీ దక్ష దగ్గర ఏమీ డబ్బులు లేకపోవడంతో తను ఏమీ మాట్లాడదు. పైగా తన ఇంట్లో ఉండే పాత మిషన్తోనే తన అవసరాలను తీర్చుకుంటూ ఉండేది. అయితే ఒకరోజు దక్ష పూల వ్యాపారం చేస్తూ ఉండగా మెట్ట మధ్యాహ్నం సమయం అవడంతో చాలా ఎండగా ఉంది. ఎండ కారణంగా దక్ష చాలా అలసిపోయింది. కానీ చూడడానికి మాత్రం చాలా చక్కగా అందంగా ఉంది. అప్పుడు దక్ష దగ్గరికి ఒక వ్యక్తి పూలను కొనుక్కోవడానికి వస్తాడు. దక్ష అతనిని చూస్తూ ఏం కావాలి అని అడుగుతుంది. ఆ వ్యక్తి చూడడానికి చాలా అందంగా ఉంటాడు. చాలా ఎత్తుగా, తన కళ్ళు బ్లూ కలర్లో ఉంటాయి. అయితే దక్ష తన కళ్ళను చూస్తూ అలా కొంచెం సేపు ఉండిపోయి ఏంట్రా నేను ఇలా చూస్తున్నాను అని అనుకుని ఏం కావాలి అని మరలా అడుగుతుంది. దాంతో ఆ వ్యక్తి నాకు పూలు కావాలి,
అని అంటాడు. దాంతో దక్ష పూలను తీసి తనకు ఇస్తుంది. అయితే ఆ వ్యక్తి ఇలా అంటాడు, నా దగ్గర ఇప్పుడు డబ్బులు లేవు, నేను ఈ డబ్బులు మరలా ఇవ్వచ్చా అని అంటాడు. దాంతో దక్ష మీది ఈ ఊరేనా అని అడుగుతుంది. అప్పుడు అతను అవును నాది ఈ ఊరే, నా పేరు జీవన్, నేను ఇక్కడ కొత్తగా మిషన్ షాపు పెట్టాను అని అంటాడు. దాంతో దక్ష మనసులో ఇలా అనుకుంటుంది, అయితే ఇతనే నా జీవన్ చాలా చక్కగా ఉన్నాడు చూడటానికి, ఈయన బట్టలు నాకు కూడా కుడితే బాగున్ను అని అనుకుంటుంది. కానీ నా దగ్గర డబ్బులు లేవు కదా అని అనుకుంటుంది. అప్పుడు ఆ వ్యక్తి ఇలా అంటాడు, ఈ పూలకు బదులుగా నా దగ్గర డబ్బులు లేవు కదా, నేను మీకోసం బట్టలు కుడతాను అని అంటాడు. దాంతో దక్ష చాలా ఆనందంగా ఫీల్ అయ్యి సరేనండి ఇదిగో ఈ పూలు తీసుకోండి అని ఇస్తుంది. దాంతో దక్ష ఇంటికి వెళ్ళి చాలా సంతోషంగా ఫీల్ అవుతూ తన తల్లితో ఇలా అంటుంది, అమ్మ ఊర్లోకి జీవన్ అనే ఒక వ్యక్తి వచ్చాడు, చాలా చక్కగా బట్టలు కుడుతున్నాడంట, ఈరోజు మధ్యాహ్నం మా దుకాణానికి వచ్చి పూలు తీసుకుని వెళ్ళాడు, అతని దగ్గర డబ్బులు లేకపోవడంతో డబ్బులకు బదులుగా అతను నాకు బట్టలు కుడతాను అని అన్నాడు, నాకు చాలా సంతోషంగా ఉంది అమ్మ, రేపొద్దున నేను వెళ్ళి అతనికి బట్టలు ఇస్తాను అని సంతోషంతో మాట్లాడుతుంది. దాంతో తన తల్లి నువ్వు సంతోషంగా ఉండటమే నాకు కావాలి అని సంతోషపడుతుంది. మరుసటి రోజు దక్ష కొన్ని బట్టలను తన దుప్పటాలో దాచుకుని జీవన్ దగ్గరకు బయలుదేరుతుంది. అయితే దారిలో దక్ష యొక్క స్నేహితురాలు కనిపిస్తారు. ఇలా అంటారు, ఏంటి దక్ష ఎక్కడికి వెళ్తున్నావు, పూలు అమ్ముకోవడానికా అంటూ తనని ఎక్కిరిస్తూ నవ్వుతారు. దాంతో దక్ష ఇలా అంటుంది, కాదు నేను జీవన్ దగ్గరికి వెళ్తున్నాను, అతను నాకు బట్టలు కుడతాను అని అన్నాడు అని అంటారు. దాంతో వాళ్ళు ఏంటి నీ దగ్గర డబ్బులు లేవు అన్నావు కదా, ఎందుకు అతని దగ్గరికి వెళ్ళడం అని కోపడతారు. దాంతో దక్ష ఇలా అంటుంది, నిన్న మధ్యాహ్నం ఆయన నా దగ్గరికి వచ్చి పూలు తీసుకుని వెళ్ళాడు, అతని దగ్గర డబ్బులు లేవంట, దానికి బదులుగా నాకు బట్టలు కుడతానను అన్నాడు అని అంటుంది. దాంతో తన స్నేహితురాలు మనసులో దక్ష గురించి ఇలా అనుకుంటాడు, ఇది చూడడానికి ఇంత చక్కగా అందంగా ఉంటుంది కదా, ఇప్పుడు జీవన్ దీన్ని చూస్తే దీని వలలో పడిపోతాడేమో అని అనుకుంటారు. దక్ష స్నేహితురాలు ఎప్పుడు దక్షను చూస్తూ కుళ్ళుకుపోతూ ఉంటారు. ఎందుకంటే దక్ష చూడడానికి చాలా చక్కగా ఉంటుంది, తన దగ్గర ఏమాత్రం డబ్బులు లేకపోయినా తను ఒక న్యాచురల్ బ్యూటీ అనేసి. తన స్నేహితురాళ్ళ దగ్గర చాలా డబ్బులు ఉంటాయి, చాలా నగలు ఉంటాయి, కానీ చూడడానికి మాత్రం వాళ్ళ దగ్గర సౌందర్యం లేదు. ఈ విషయం మీదే ఆ స్నేహితురాళ్ళకు దక్ష అంటే అస్సలు నచ్చేది కాదు, కానీ పైకి దక్షతో ఎంతో స్నేహంగా నటిస్తూ ఉంటారు. దక్ష సరే నేను వెళ్తాను అని అనుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అయితే తన స్నేహితురాళ్ళు మాత్రం వీధి చివరి వరకు దక్షనే గమనిస్తూ ఉంటారు. దక్ష జీవన్ యొక్క దుకాణానికి చేరుకుంటుంది, కానీ దక్ష వచ్చింది కూడా జీవన్ గమనించడు, తన పనిలో నిమగ్నమయ్యి ఉంటాడు. దక్ష జీవన్ని పలకరిస్తూ ఇలా అంటుంది, నేను గుర్తున్నానా అండి, నిన్న నా దుకాణానికి వచ్చి పూలు తీసుకువెళ్లారు, డబ్బులకి బదులుగా నాకు బట్టలు కుడతాను అని అన్నారు అని అంటుంది. దాంతో జీవన్ ఒక్కసారిగా లేచి మీరు నాకు ఎందుకు గుర్తులేరు అండి అంటూ తన దగ్గర ఉన్న బట్టలను తీసుకుంటాడు. ఏదో జీవన్ తను వస్తుంది అని ముందే తెలిసినట్లుగా వ్యవహరిస్తాడు. జీవన్ దక్ష దగ్గర బట్టలు తీసుకుంటూ ఇలా అంటాడు, రేపు సాయంత్రం కల్లా మీ బట్టలు మీకు ఇచ్చేస్తానండి అని అంటూ దక్ష సరే అంటూ అక్కడి నుంచి అమాయకంగా వెళ్ళిపోతుంది. అయితే తర్వాత రోజులానే దక్ష తన యొక్క పూల వ్యాపారం చేసుకోవడానికి బయటికి వస్తుంది. అయితే దక్షకు జీవన్ ఎదురయ్యి, ఇదిగోండి మీ బట్టలు నేను కుట్టేశాను, నేను ఇటువైపే వస్తున్నాను, అందుకే మిమ్మల్ని కలిసి వెళ్దాము అనేసి వచ్చాను అని అంటాడు. దాంతో దక్ష ఏమీ మాట్లాడదు, తన దగ్గర ఉన్న బట్టలు తీసుకుని నెమ్మదిగా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. కానీ దక్ష జీవన్ని కలవడం తన స్నేహితురాళ్ళు చూసి ఇలా అనుకుంటారు, ఈ జీవన్ ఏంటి దక్షని అలా చూస్తున్నాడు, దక్ష మీద ప్రేమ పుట్టిందంటావా అని ఇద్దరు మాట్లాడుకుంటూ, ఈ దక్ష అమాయకురాలు అనుకున్నాను, కానీ చాలా పెద్ద వలే వేసింది ఈ దర్జీకి అని అంటారు. దాంతో ఆ పక్కనే ఉన్న రాజు రాము కూడా వీళ్ళ మాటలు విని ఇలా అంటారు, ఇప్పుడు మనకి ఈ జీవన్ యొక్క చరిత్ర తెలిసిపోయింది, వాడిని ఎలాగైనా ఈ ఊరి నుంచి నెట్టేయాలి, అప్పుడే మన వ్యాపారం సాగుతుంది అని అనుకున్నారు. అప్పుడు దక్ష యొక్క స్నేహితురాలతో కలిసి మాట్లాడతారు, ఏంటంటే ఎలాగైనా మేము ఆ దర్జీని ఇక్కడి నుంచి పంపేద్దామని చూస్తున్నాం, మీరు మీ స్నేహితురాలి జీవితాన్ని నాశనం చేద్దాం అనుకుంటున్నారు అవునా, మన యొక్క ధ్యేయం ఒకటే, ఎలాగైనా మనం వాళ్ళను ఇక్కడి నుంచి పంపించేయాలి, అలానే ఆ అమ్మాయి జీవితంలో తలెత్తుకోకుండా ఉండే విధంగా మనం తన జీవితాన్ని నాశనం చేసేయాలి అని అనుకుంటూ ప్లాన్ వేస్తారు. అప్పుడు వాళ్ళతో దక్ష యొక్క స్నేహితురాలు కూడా కలుస్తారు. అయితే మరుసటి రోజులానే దక్ష తన పూల వ్యాపారం చేసుకోవడానికి బయటకి వస్తుంది. అయితే ఊర్లో వాళ్ళు అంతా దక్షను సూటిగా చూడడంతో దక్ష ఇబ్బంది పడుతూ ఉంటుంది, ఏంటి వీళ్ళంతా ఎప్పుడు లేని నన్ను ఇలా చూస్తున్నారు అని అమాయకంగా ఆలోచిస్తూ ఉంటుంది. దాంతో
ప్రజలలో ఒక వ్యక్తి అరుస్తూ ఈ అమ్మాయి చెడు అలవాట్లకు అలవాటు పడింది. ఈ అమ్మాయిని అమాయకురాలు అనుకున్నాం, కానీ చాలా అంటే చాలా తిరుగుబోతులా తయారవుతుంది. ఆ దర్జీతో ఈమె రహస్య సంబంధం ఉంది అంటూ అరుస్తాడు. దాంతో దక్ష యొక్క స్నేహితురాలు కూడా ఆ వ్యక్తికి వత్తాసు పలుకుతూ అవును అవును, ఆ జీవంతో మేము తనని చాలాసార్లు చూసాము అని అరుస్తూ ఉంటారు. దాంతో ఊళ్ళో వాళ్ళంతా కొంతమంది గట్టిగా అరుస్తూ తనని ఇక్కడి నుంచి నువ్వు వెళ్ళిపో, ఎటువంటి అమ్మాయిలా తయారవుతున్నావు, నువ్వు అమాయకురాలువి అనుకున్నాం అంటూ గట్టిగా అరుస్తూ ఉంటారు. దాంతో దక్ష పరిగెట్టుకుంటూ వచ్చి వణుకుతూ గట్టిగా తన యొక్క ఇంటి యొక్క తలుపులు బాదుతూ లోపలికి వెళ్ళి ఏడుస్తూ ఉంటుంది. దక్షకు జరిగిన ఈ అవమానాన్ని దక్షకు మరియు ఆ ప్రజలకు తెలియకుండా ఇంకో వ్యక్తి కూడా గమనిస్తున్నాడు. అతను ఎవరో కాదు, ఆ ఆత్మే. ఆ ఆత్మ దక్షకు జరిగిన అవమానాన్ని తలుచుకుని ఎంతో బాధపడతాడు. ఇటువైపు దక్ష తన ఇంట్లో గట్టిగా ఏడుస్తూ ఉంటుంది. దాంతో తన తల్లికి చాలా కంగారుగా వచ్చి ఏమైందమ్మా అని అంటుంది. దాంతో దక్ష కంట్రోల్ చేసుకోలేక తన తల్లి ఒళ్ళో పడుకుని చాలా గట్టిగా ఏడుస్తూ అమ్మ, ఊర్లో వాళ్ళంతా నా గురించి తప్పుగా అనుకుంటున్నారు అని ఏడుస్తుంది. దాంతో తన తల్లి వెంటనే నువ్వు ఈ అవమానాల్ని భరించకు అమ్మా, దీన్ని మనం నిజం కాదు అని నిరూపించాలి, ఎందుకంటే మనం పేదవాళ్ళం, జీవితం మొత్తం ఈ అవమానాన్ని మనం భరించలేము అని అంటుంది. దాంతో దక్ష తన తల్లితో ఇలా అంటుంది, నేను ఏమీ తప్పు చేయలేదు అమ్మా అని ఏడుస్తూ ఉంటే నువ్వు ఏమీ తప్పు చేయలేదని నాకు తెలుసమ్మా, నువ్వు వెంటనే ఆ దర్జీ దగ్గరికి వెళ్ళి నా దగ్గరకు తీసుకురా, నీకు జరిగిన అవమానాన్ని నేను తట్టుకోలేను, ఈ ఊరి ప్రజలకు నువ్వు ఏంటో నేను నిరూపిస్తాను అని అంటుంది. దాంతో దక్ష ఏమి చేయాలో అర్థం కాదు, దర్జీ దగ్గరకు అలానే వెళ్తుంది. దర్జీ దగ్గరకు చేరుకున్న దక్ష ఆ తలుపు మెల్లగా తీసి ఉండడాన్ని గమనిస్తుంది. తలుపు ముందు కొట్టినా సరే జీవన్ దాన్ని పట్టించుకోడు. అయితే దక్ష తలుపుకు తీసుకుని లోపలికి వస్తుంది. దక్ష జీవన్ని పిలిచే లోపలే మిషన్ పైన ఒక వ్యక్తి కూర్చుని ఉంటాడు. వ్యక్తి కాదు, ఆత్మ. తను చూడడానికి అసలు మనిషిలానే ఉండదు. తన శరీరం మొత్తం నీలం రంగులో ఉండి పెద్ద గోర్లు ఉండి అతను బట్టలు కుడుతున్న దృశ్యాన్ని చూసి దక్ష భయపడిపోతుంది. తన నోట్లోంచి మాట రాదు. ఒక్కసారిగా దక్షను గమనించిన ఆ ఆత్మ జీవన్లా మార్పు చెందడాన్ని దక్ష గమనిస్తుంది. దాంతో దక్ష చాలా భయపడిపోయి అక్కడి నుంచి పరుగున పరిగెడుతుంది. అసలు జీవన్ దక్ష వస్తుందని అసలు అనుకోడు, ఎందుకంటే తనకి చాలా అవమానం జరిగింది, ఇంట్లో బాధపడుతూ కూర్చుని ఉంటుంది అని అనుకుంటాడు. దక్ష పరుగున ఇంటికి చేరుకుంటుంది. తన తల్లి దక్షను ఏమైందమ్మా, దర్జీని తీసుకురాలేదేంటి అని అడుగుతుంది. దక్ష రూపాన్ని చూసిన తన తల్లి ఏమైందమ్మా, ఏమైంది, ఇంత కంగారు ఎందుకు పడుతున్నావు అని అంటుంది. దాంతో దక్ష ఏం కాదమ్మా, ఏం కాదు అని ఇంట్లోకి వెళ్ళిపోతుంది. అయితే కొంచెం సేపటికి దక్ష తల్లి దక్ష దగ్గరికి వచ్చి ఏంటమ్మా నువ్వు జడ్జిని తీసుకురాలేదు అని అంటుంది. దక్ష ఇలా అంటుంది, షాప్ తెరిచి లేదమ్మా, తెరిచి ఉంటే నేను దర్జీని తీసుకొస్తాను కదా అని అంటుంది. దాంతో తన తల్లి సరే అమ్మా, నువ్వు కొంచెం రెస్ట్ తీసుకో అని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అయితే కొంతసేపటికి ఊళ్ళో ప్రజలందు గట్టిగా అరవడం దక్ష గమనిస్తుంది. ఏమైంది అని బయటికి వచ్చిన వెంటనే దక్ష యొక్క ఇద్దరు స్నేహితురాలు నేలకు ఒదిగి ఉంటారు. దాంతో దక్షకి ఏమీ అర్థం కాదు. దక్ష యొక్క ఇద్దరు స్నేహితురాల తల్లులు గట్టిగా అరుస్తూ ఏడుస్తూ ఉంటారు. నా బిడ్డలకి ఏదో అయ్యింది అని అనుకుంటూ ఏడుస్తూ ఉంటారు. అంతలో దక్ష యొక్క ఇంకో స్నేహితురాలు వచ్చి దక్షతో ఇలా అంటుంది, వాళ్ళు ఏదో భయంకరమైన దృశ్యాన్ని చూసి గుండె ఆగి చనిపోయారు అంట. దాంతో దక్షకు దర్జీ యొక్క రూపం గుర్తుకు వస్తుంది. దానిని చూసి భయపడి చనిపోయారేమో అని అనుకుంటుంది. చాలా రోజులు గడుస్తాయి. దక్ష బయటకు రాదు. కానీ ఒక రోజు నిశ్చయించుకుని నేను ఎలాగైనా బయటకు వెళ్ళాలి, పూల వ్యాపారం చేయాలి, లేదంటే ఇంట్లో గడవడం కష్టం అని అనుకుని రోజులానే తను మళ్ళా తన జీవితాన్ని గడపాలని అనుకుంటుంది. తను పూల వ్యాపారం చేయడానికి బయటకు వస్తుంది. అయితే దక్ష తను నడుస్తుంటే తన వైపు ఎవరో వస్తున్నట్లు, తనని ఎవరో గమనిస్తున్నట్లు తనకి అనిపిస్తూ ఉంటుంది. కానీ ఎవరిని పట్టించుకోకుండా తను అలానే తన వ్యాపారం చేసుకుంటూ ఉంటుంది. ఒకరోజు దక్ష వస్తూ ఉండగా తన వెనక ఎవరు నడుస్తున్నట్లుగా తనకి పెద్ద శబ్దాలు వస్తాయి. దాంతో దక్ష చాలా భయపడిపోయి అరుస్తూ ఏడుస్తూ తన ఇంటికి వచ్చేస్తుంది. అయితే ఇంట్లో ఒక మూలన ఒక చెక్క డబ్బాలో తనకు ఒక ఉత్తరం కనిపిస్తుంది. ఆ ఉత్తరం చూసి ఇది ఎప్పటిది ఈ ఉత్తరం, నాకు తెలియదే, నేను ఇప్పటి వరకు చూడలేదే అనుకుంటూ ఆ ఉత్తరాన్ని తెరిచి చదువుతుంది. ఆ ఉత్తరంలో ఇలా ఉంటుంది, నేను నీ జీవన్ని కాదు, నేను జీవన్ని మాత్రమే అని నాకు ఇప్పుడే తెలుస్తుంది.
నేను నీకు ముందే చెప్దాం అనుకున్నాను, కానీ కుదరలేదు. నేను ఒక ఆత్మని. నేను నిన్ను ప్రేమిస్తున్నాను. నేను నిన్ను ఇప్పటి నుంచి కాదు, 2 సంవత్సరాల క్రితం నుండి ప్రేమిస్తున్నాను. ఒకరోజు ఒక కుక్కకు దెబ్బ తగిలితే నువ్వు నీ దుప్పటా చించి దానికి కట్టుకట్టావు చూసావా, అది నేనే. అప్పటి నుంచి నాకు నీ మీద ప్రేమ పుట్టింది. అప్పటి నుండే నేను నీ వెంట పడుతున్నాను. కానీ నువ్వు ఏ రోజు నన్ను గమనించలేదు, ఎందుకంటే నేను ఆత్మని కదా, అందుకే. కానీ నేను నీ ప్రేమ పొందుదామని నీ దగ్గరికి వచ్చాను, ఒక మనిషి రూపంలో. నీ ప్రేమను పొందుతున్నాను అని అనుకునే ప్రేమను పొందాక నా యొక్క నిజ స్వరూపాన్ని నేను నీకు చూపిద్దాం అనుకున్నాను. కానీ నువ్వు దానికంటే ముందే నన్ను చూసేశావు. నువ్వు భయపడిపోయావు. ఇంకా నీకు నా మీద ప్రేమ పుట్టదని నాకు తెలుసు. అయినా ఆత్మ మనిషి ప్రేమించుకున్నట్లు అసలు చరిత్రలోనే లేదు. నాకు నువ్వు దక్కుతావని అనుకున్నాను, కానీ నేను ఇప్పటి నుంచి నిన్ను డిస్టర్బ్ చేయను అని అంటూ ఈ ఉత్తరంతో పాటు నేను నీకు ఎప్పటి నుంచో ఇద్దామనుకుంటున్న ఒక బహుమతిని కూడా పెట్టాను. నువ్వు దాన్ని అంగీకరిస్తున్నావని కోరుకుంటూ, నీ జీవన్ అంటూ లేఖను ముగిస్తాడు. దక్ష ఆ బహుమతిని చూస్తుంది. ఆ బహుమతి మరేదో కాదు, ఒక వజ్రాల హారము. ఆ హారాన్ని చూసి దక్ష ఇలా అంటుంది, ఒక ఆత్మ ఒక మనిషిని ఇంతలా ప్రేమిస్తుందా అని. తర్వాత జరిగిందంతా తన తల్లితో చెప్తుంది. అప్పుడు తన తల్లి, మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోదామమ్మా, ఈ ఊరు ఇంకా మనకు సరైనది కాదు అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతారు. వేరే ఊరు వెళ్ళి దక్ష ఎంతో ప్రశాంతంగా గడుపుతుంది. పైగా ఆ జీవన్ ఇచ్చిన వజ్రాల హారాన్ని అమ్మి ఒక మంచి వ్యాపారాన్ని పెడుతుంది. అలానే దక్ష తనకు జరిగిన అవమానాన్ని ఎప్పటికీ మర్చిపోదు. కానీ దక్ష అలానే ఆ వ్యక్తి యొక్క ప్రేమను కూడా ఎప్పటికీ మర్చిపోదు. ఇప్పటికీ కూడా దక్ష జీవన్ యొక్క ఆలోచనల్లో బ్రతుకుతూ ఉంటుంది.